ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక, ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాక, ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఇది నా దగ్గర లేదు, కలెక్టర్ దగ్గరకు అంటాడు, కలెక్టర్ దగ్గరకు అంటే డిప్యూటీ అంటాడు, డిప్యూటీ అంటే తహసీల్దార్ అంటారు, లేదు మీరు సర్పంచ్ విఆర్ఓ దగ్గర తేల్చుకోండి అంటారు. ఫుట్బాల్ తిప్పుకుంటున్నారు. పోనీ కలెక్టర్ ఆఫీస్లో ఏమైనా దగ్గర ఉన్నాయా? అవుట్స్కట్స్లా దూరంగా నలుమూలలా కట్టిరదు. తిరగనీకి పెట్రోల్ అయిపోతుంది, ఒంట్లో శక్తి ఉండదు. ఇది మన తెలంగాణ యొక్క పాలన. చాలా బాగా అనిపిస్తుంది. అందుకే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అప్పటి అన్న ఎవరు ఎన్టీ రామారావు గారు కావచ్చు, వీళ్ళందరూ ఎందుకయ్యా సక్సెస్ అయినారు, ప్రజల గుండెల్లో ఎందుకయ్యా చిరస్థాయిగా నిలిచిపోతున్నారు అంటే ఒకటే ఒక ఆన్సర్ ఇస్తా నేను. ఎందుకంటే వీళ్ళందరూ 24/7 డోర్స్ ఓపెన్ పెట్టుకున్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అది తీరుతుందా లేదా పక్కన పెడదామన్నా, పక్కన పెడదాం. ఆ సమస్య తీరుతుందా లేదా అనేది పక్కన పెడదాం. కానీ ప్రజల బాధ వింటున్నారు కదా, విజిటింగ్ అవర్స్ ఇస్తున్నారు కదా, ప్రజలను కలుస్తున్నారు కదా, అట్లీస్ట్ ఒకటో రెండో ఫోన్లు చేస్తున్నారు కదా. అందుకే వైఎస్ఆర్ మాస్ లీడర్ అయ్యిండు. ఈయననేమో వైఎస్ఆర్ పేరు చెప్పుకొని బట్టి దందాలు చేస్తున్నాడు. దందాలు చేయనికే డిప్యూటీ ముఖ్యమంత్రి అండి. ఇంకా నయం ముఖ్యమంత్రి అయి ఉంటే ఇంకా మొత్తం అమ్మేస్తుండేనేమో నేను అనుకోవడం. వైఎస్ఆర్ పేరు ఖరాబ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ తర్వాత వైఎస్ఆర్ అని చెప్పి ఆయన నమ్ముకున్నటువంటి అనుచరులనే మోసం చేసినాడు. ఆయన నమ్ముకున్నటువంటి ఆయన వాళ్ళనే ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వకుండా కలవట్లే. ప్రజల మధ్యలో ఆ శ్రీధర్ బాబు డైలాగులు ఇంగ్లీష్లో 4 ముక్కలు మాట్లాడతాడు తప్ప ఇంకేం రాదు ఆయనకి. మంచి మంచి నాయకులు ఉన్నారు. దామోదర్ రాజనరసింహ లాంటి నాయకులు కూడా ఇప్పుడున్నటువంటి క్యాబినెట్లో షైన్ అవ్వట్లేదు అంటే మరి ఇక్కడ ఏం జరుగుతోంది? డమ్మీలు ఎవరు, దాని మమ్మీలు ఎవరు? సో అందుకే ముఖ్యమంత్రి మార్పుకు ఆస్కారం ఉన్నదా? ఇప్పుడు ముఖ్యమంత్రి మారబోతున్నాడా అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏమో తెలియదు, వాళ్ళకి సూట్ కేసులు కావాలి. రాజగోపాల్